సభ్యులకు మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించొద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. ఈ విధంగా ఆంజనేయులు గారు, మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది, కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది. కంటిన్యూ చేయండి సార్. సభను కంట్రోల్ కానీ విప్పులు కంట్రోల్ చేయడానికి అధ్యక్షుల వారు. అదేవిధంగా ఏదైతే ఈ భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయినటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నష్టపోతున్నారు అధ్యక్ష. వారు ముందే కోట్లాది రూపాయలు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, కానీ వారికి అందులో కనీసం ఒక ఉద్యోగ అవకాశం, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష. ఈ పరిస్థితి నుంచి సవరించాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. వారికి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఇవ్వాలి, భూమి పోయిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు పరిశ్రమలు పెట్టేవారు ఏం చేస్తారంటే స్థానికులకు ఇవ్వకుండా ఆఖరికి అటెండరు, స్వేపరు, చిన్న చిన్నవి కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వారికి ఇస్తూ ఉంటే వీరికి చాలా కడుపు మంటగా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఉండాలి. ఇండస్ట్రియల్ పాలసీతో పాటు అవి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు ఎక్కడైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో అక్కడ ఐటీఐ, పాలిటెక్నిక్ పెట్టి అక్కడ ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా అక్కడ భూ నిర్వాసితులకి కొంత కోటా పెట్టి వారికి అక్కడ చదివించి వారికేమో నైపుణ్యాభివృద్ధి చేసేటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మనకు స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు, ఎప్పుడో 60s, 70s వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్కి 25,000 ఎకరాలు కేవలం 2,000 రూపాయలతో ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికీ ఆ కుటుంబాల నుంచి ఆర్ కార్డు ఇచ్చారు, కానీ ఇప్పటికీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకైతే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం SEZలో చాలా పెద్ద SEZ అధ్యక్ష, సుమారు 12-13 ఎకరాలు ఉంటాయి మా విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో. కానీ అక్కడ కూడా భూ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా వచ్చేటువంటి నక్కపల్లిలో కానీ అందువల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషను, వారి స్కిల్ ఇంప్రూవ్మెంటు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్టాగా ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ వారికి ప్రత్యేకంగా వారికి రిజర్వేషన్ ఇచ్చి వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి కోరుకుంటూ, మన ఇండస్ట్రియల్ పాలసీలో మనకి నెల్లూరులో ఎట్టాగైతే ఇండస్ట్రియల్ క్లస్టర్ అటు చెన్నైకి దగ్గరగా ఉంటుందనేసి పెట్టాము. శ్రీ సిటీ చాలా వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి పరిశ్రమ అధ్యక్ష. అదేవిధంగా మీకు అనంతపూర్లో కూడా కారిడార్, డిఫెన్స్ కారిడార్ అని, ఎలక్ట్రానిక్ కారిడార్ అని, డ్రోన్ కారిడార్ అని వివిధ రకాలుగా అభివృద్ధి చేయాలని ఎట్టా అనుకుంటున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం మీకు భువనేశ్వర్ దగ్గరగా ఉంది కాబట్టి శ్రీకాకుళంలో కూడా అటువంటి మంచి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అటువంటి కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా కోరుతూ, మరొకటి ముఖ్యంగా మనకి అనకాపల్లి నియోజకవర్గంలో, అనకాపల్లి జిల్లాలో కోడూరులో కానీ ఒకటి రాజుపాలెం ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్న అధ్యక్ష. వాస్తవానికి అయితే మంత్రి గారు చెప్పింది 59 ఎకరాలున్నారు కోడూరు, కానీ వాస్తవానికి అక్కడ 400 ఎకరాలు ఉంది అధ్యక్ష, ఇంకా ఉపయోగించుకుంటా ఎక్వైర్ చేసి ఉన్నది. అదేవిధంగా రాజుపాలెం, వల్లూరు దగ్గర కూడా సుమారు 300-400 ఎకరాలు ఉంటుంది అధ్యక్ష. అవి లాజిస్టిక్ పార్క్ చేయాలనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వాటికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవన్నీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేసి అవి త్వరితగతిన ఉపయోగంలోకి వచ్చే విధంగా ఏవైతే బేరల్ ల్యాండ్స్ ఏవైతే ఎక్విజిషన్ చేసుకొని ఖాళీగా ఉండిపోయినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో 20,000 ఎకరాలు, 51,000 ఎకరాలు, సుమారు 70,000 ఎకరాలు ఉంది. కాబట్టి వీటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, అక్కడ భూ నిర్వాసితులకి ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, తప్పనిసరిగా కొంత కేటాయించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ఇండస్ట్రియల్ పాలసీ కూడా అమెండ్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష.